హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం అనేది మనము దసరా అప్పుడు, అమ్మవారికి నవరాత్రులప్పుడు ప్రసాదంగా చేసి పెట్టొచ్చండి. కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకోటి, కొబ్బరి అన్నం అనేది హెల్త్ పరంగా చాలా మంచిదండి. కొబ్బరి మనకు ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. ఇది కొబ్బరి అన్నం దేవుడికి నైవేద్యంగా ప్రసాదించవచ్చు. అలాగే దసరా అప్పుడు అమ్మవారికి కూడా మనం ప్రసాదంగా చేసి పెట్టవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఏంటంటే నేను అన్నం రైస్ని చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకటి ప్యాన్ పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి. కొద్దిగా వేడి అయిపోలే ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మనకు. ఫ్రెండ్స్, ఇందులో ముందుగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు అండి 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కొన్ని పల్లీలు ఫ్రెండ్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి, లైట్ గా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఇందులోకి పచ్చిమిర్చి అండి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. అలాగే ఇంగువ కూడా వేసేసేయాలి. ఫ్రెండ్స్, 1 కప్ కొబ్బరి అండి తురుముకున్నది. కొబ్బరి అన్నం అనేది అండి మనం దసరా అప్పుడు అమ్మవారికి నవరాత్రులప్పుడు మనము ప్రసాదంగా పెట్టొచ్చండి. ఇంకోటి ఏంటంటే కొబ్బరి అన్నం అనేది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి మనకు. ఇందులో ఏంటంటే కొబ్బరిలో మనకు ఫైబర్ అనేది ఉంటుందండి, ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది. మనం ఇలా చేసుకొని మనం బాక్స్ లో కూడా పెట్టుకుని ఆఫీస్ కానీ ఇట్లా వెళ్ళొచ్చండి. ఎంప్లాయీస్ ఇట్లా హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. మనం టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు ఇలా కొబ్బరి అన్నం అనేది. ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం కొబ్బరి అన్నంలో అన్నీ వేసేసుకున్నాం కదా, కొద్దిసేపు మనము మూత పెట్టేసుకుని ఉడికించుకున్నామండి. కొద్దిగా వేడి కావాలి, 1 మినిట్ 2 మినిట్స్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేద్దాము. ఫ్రెండ్స్, చూడండి మనకు కొబ్బరి అన్నం అనేది రెడీగా అయిపోయింది అండి. ఇది ప్రసాదంగా దేవుడికి నైవేద్యంగా మనం పెట్టొచ్చు అండి. దసరా నవరాత్రులు అప్పుడు అమ్మవారికి చేసి పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఇలా కొబ్బరి అన్నం చేసి దేవుడికి ప్రసాదంగా కూడా మనం దేవుడికి పెట్టొచ్చండి. ఇది ఏంటంటే హెల్త్ పరంగా చెప్పాలంటే కొబ్బరి అనేది ఫైబర్ ఉంటుందండి. కొబ్బరిలో ఎక్కువ ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మనం హెల్త్ పరంగా టిఫిన్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అండి. ఇలాంటి ఫుడ్ మనం చేసుకొని కూడా బాక్స్లోకి కూడా తీసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.